ఇప్పుడు మరి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ లో ఏం చేస్తారంటే మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయండి. మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి అని నేను స్టేట్మెంట్ చెప్పినప్పుడు ఎలా చెప్పానంటే, బికాస్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది ఏ పేరు మీద అనుకోండి. ఎస్ నెక్స్ట్ సార్. కన్స్ట్రక్టర్ రూల్ ఏంటంటే రిటర్న్ టైప్ ఏం లేదు, దీని పక్కన రిటర్న్ టైప్ ఏం లేదు. సో ఈ టూ రూల్స్ ప్రకారం నాకు కన్స్ట్రక్టర్ ఉన్నది. కన్స్ట్రక్టర్ లో ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ లో మనకి ఏమన్నా కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి అనేది మనకి అర్థమైంది. నెక్స్ట్ ఈ కన్స్ట్రక్టర్ లో కూడా ఒకదానికి ఏం ఆర్గ్యుమెంట్ లేవు, దేనికైతే ఆర్గ్యుమెంట్స్ లేవు దాన్ని డిఫాల్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. ఓకే. నెక్స్ట్ కింద ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్స్ తో కన్స్ట్రక్ట్ ఉంది చూడండి. ఎస్ సార్. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఎస్ అలాగని సార్. ఇక్కడ అవును, ఇక్కడైతే 2 ఆర్గ్యుమెంట్స్ తో ఉంది. ఎస్ సార్. నేను ఎప్పుడైతే న్యూ కీవర్డ్ తో కాల్ చేశానో అప్పుడు చూడండి, నేను న్యూ కీవర్డ్స్ తో మళ్ళా అంటే నేను ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ప్రకారం దానికి సంబంధించిన కన్స్ట్రక్ట్ కాల్ అవుతున్నది మీరు మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఓకే సార్. నేను ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు. ఇక్కడ నేను దీనికి E11 అని ఇచ్చాను. అది డిఫాల్ట్ ఆ కన్స్ట్రక్టర్. ప్రోగ్రామ్ ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ స్టార్ట్ చేసినప్పుడు సేవా ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడితో స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చింది ఫస్ట్ ఇది ఇన్వోక్ అవుతుంది. ఇన్వోక్ అవగానే ఇక్కడికి వెళ్ళిపోయింది అనమాట, కంట్రోల్ ఇక్కడికి వెళ్ళిపోయింది అనమాట. చూడండి కావాలంటే ఎప్పుడైతే ఇన్వోక్ చేస్తావో అప్పుడు కంట్రోల్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఎస్ సార్. వెళ్ళిపోయి ఇది కాల్ అయిపోయింది. ఓకే. గాట్ ఇట్. గాట్ ఇట్ సార్. కాల్ అయిపోయిన తర్వాత ఇది కాల్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఎస్ ఎగ్జిక్యూట్ సార్. అని ఇక్కడ నేను 3 ఆర్గ్యుమెంట్స్, సో 3 ఆర్గ్యుమెంట్ కన్స్ట్రక్ట్ కాలేదు. చూడండి నేను రన్ చేస్తున్నాను, చూడండి 3 ఆర్గ్యుమెంట్స్ కన్స్ట్రక్ట్. గాట్ ఇట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాను, 2 ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఈ స్టేట్మెంట్ రన్ అవుతున్నప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. గాట్ ఇట్. సో నా ఇప్పుడు నేను మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఎప్పుడైతే ఈ వాల్యూ ఉందో దాని ప్రకారం ఇంటర్నల్ గా చేసుకుంటుంది, అదొక అర్థం చేసుకోవాలి. ఇంటర్నల్ గా మనం పంపించిన వాల్యూస్ ప్రకారం సేల్ పాయింట్ లో జావాలో దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ జనరేట్ చేసిద్దని మనం అర్థం చేసుకోవాలి. కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ జనరేట్ చేసింది గాట్ ఇట్. అంటే ఆబ్జెక్ట్ కామన్ గా ఇది ఉంటుంది, మెథడ్ ఈ వేరియబుల్స్ దాంట్లో ఉన్న మెథడ్స్ దాంతో పాటు కన్స్ట్రక్టర్ ఆబ్జెక్ట్ ఆదేశింది. కాబట్టి మనం పంపించిన వాల్యూస్ సెట్ చేయటం అనేది, దీన్ని సెట్ చేయడం అనేది పంపించిన వాల్యూస్ ప్రకారం దానికి సంబంధించి కన్స్ట్రక్ట్ కాల్ చేసి లాంచ్ చేసుకునేది అని మనం అర్థం చేసుకోవాలి. గాట్ ఇట్. నా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఐఎమ్ గోయింగ్ టు రన్ దిస్ టాస్క్ అండ్ సీ దట్ హౌ ఇట్ ఈస్ గెటింగ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ అదర్ థింగ్స్. సో ఈ విధంగా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటారండి. ఒకే క్లాస్ లో ఉండి ఒకే క్లాస్ లో మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉండి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉండి దాన్ని కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటారు. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఓవర్లోడింగ్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఓకే సార్. దీన్ని కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటారు. ఏదో కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ క్లాస్ నేమ్స్ ఏమంటే, సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లో మనకు ఉన్న రూల్స్ ఏంటి? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లో మనకున్న రూల్స్ ఏంటి అని మనం చూద్దాం. ఓకే. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లో రూల్స్ ఎలా ఉంటాయంటే క్లాస్ లో సేమ్ క్లాస్ లో ఉండాలి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ కూడా వస్తుందండి, ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఓవర్ రైడింగ్ లో సేమ్ క్లాస్ లో ఉండాలి. నెక్స్ట్ సేమ్ క్లాస్ లో ఉన్న తర్వాత క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే పేరు మీద ఉండాలి. ఓకే క్లాస్ ఏదైతే ఉందో అదే పేరు మీద ఉండాలి.
అది ఉన్న తర్వాత కన్స్ట్రక్టివ్ రిటర్న్ టైప్ ఉండకూడదు. Yes, నెక్స్ట్ sir. పక్కన కావాలంటే కన్స్ట్రక్టివ్ కి రిటర్న్ టైప్ ఉండకూడదు. దీనికి రిటర్న్ టైప్ అంటే ఇది పబ్లిక్ అనేది రిటర్న్ టైప్ కాదు, దీని పక్కన ఉండదు వైడ్ అని. Yes, sir. Access specifier, sir. అది yes. పబ్లిక్ అనేది యాక్సెస్ చేశారు అనమాట. ఓకే, కన్స్ట్రక్ట్ షుడ్ నాట్ హ్యావ్ అండ్ కన్స్ట్రక్టర్ కెనాట్ బి అబ్స్ట్రాక్ట్ అండ్ నెక్స్ట్ ఇదే అబ్స్ట్రాక్ట్ కానీ స్టాటిక్ కానీ ఫైనల్ కానీ సింక్రనైజ్ కానీ ఏమి ఉండకూడదు అనమాట. అది అబ్స్ట్రాక్ట్ Yes, కానీ sir. ఏది ఉండకూడదు అనమాట. సో ఇట్ షుడ్ నాట్ బి no, it should not know explicit and it should not have a class name ఏదైతే ఉందో అదే ఉండాలన్నమాట. ఓకేనా? Yes, sir. అండ్ మూడో పాయింట్ వచ్చేసరికి అండ్ ఏ జావా కన్స్ట్రక్టర్ అబ్స్ట్రాక్ట్ అండ్ స్టాటిక్ ఫైనల్ అండ్ సింక్రనైజ్డ్. అదే వాటి గురించి కూడా చెప్తాను. సింక్రనైజ్డ్ అంటే ఏంటి. సో ఈ Okay, sir. విధంగా మనకి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఒకటి మనము సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్లాస్ తీసుకుని దాంట్లో మనము డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎలా జరుగుతుంది ఏంటి అని కూడా చూద్దాం. అంటే లైక్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఒకే క్లాస్ లో డిఫరెంట్ వాల్యూస్ తో మనము ఒక కన్స్ట్రక్టర్ తయారు చేయడం జరిగింది. సో Okay, sir. నెక్స్ట్ ఇంకొకటి దీంట్లోనే ఓకే ఇప్పుడు మనకి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి దీంట్లోనే మనకి ఏంటంటే మెథడ్స్ తయారు చేస్తాం. సో ఒక మెథడ్ తయారు చేయాలంటే రీడ్ డేటా ఉంది, ఎంప్లాయీస్ డేటా రీడ్ చేయాలంటే నాకేంటంటే ఒక్కొక్కసారి కొంతమంది ఇచ్చేవాళ్ళు నేమ్ ఇస్తారు, ఎంప్లాయీ ఐడి ఇస్తారు, డిపార్ట్మెంట్ ఇవ్వరు అనమాట. సో నాకు ఉద్దేశం ఏంటంటే స్ట్రింగ్ నేమ్ ఇస్తారు, డిపార్ట్మెంట్ ఇస్తారు, ఎంప్లాయీ ఐడి ఇస్తారు, అప్పుడు ఇస్తారు. అలాగనే రావచ్చు ఒకసారి ప్రొవైడర్ ఇచ్చేవాళ్ళు. లేకపోతే నేమ్ ఇస్తారు, స్ట్రింగ్ ఇస్తారు, డిపార్ట్మెంట్ ఇస్తారు, స్ట్రింగ్ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఏంటంటే సో దిస్ డాట్ నౌ కరెంట్ ఆబ్జెక్ట్ ని చూపించడానికి దిస్ అని ఇస్తాము. Is that name? లేకపోతున్నారంటే మనం కావాలంటే ఇక్కడ వేరే నేమ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎన్ ఐడిని ఇస్తున్నాను, ఏడి. సో ఇక్కడికి వెళ్ళి నేమ్ ఈజ్ ఈక్వల్ This dot. అండ్ అలాగనే ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ ఏడి. ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఏడి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇంటీజర్ ఇచ్చినట్టున్నాను. సో ఇంటీజర్ అనేస్తాను. Got it. సో అలాగని సో ఇలా ఇచ్చినప్పుడు పర్లేదు, లేకపోతే దిస్ అని మాత్రం ఇవ్వాల్సి వస్తుంది అనమాట. దానికి డిఫరెన్షియేట్ చేయడానికి సేమ్ పేర్లు తీసుకున్నప్పుడు దిస్ అని పెట్టాను. సో నేమ్ వచ్చాను, ఇక్కడ ఏదైతే ఉందో అదే తీసుకోవాలి కాబట్టి Int. దాన్ని int చేయాలి. EAD int చేస్తే సరిపోతుంది. D equal to department. Yeah. సో ఇది వాల్యూస్ ని రీడ్ చేయడానికి ఇది వాడాను. అలాగనే నేను డిస్ప్లే చేయాలనుకుంటున్నాను ఫంక్షనాలిటీస్ అనమాట. ఒక క్లాస్ లో రీడ్ చేయడానికి ఈ మెథడ్ వాడాను. తర్వాత ఇచ్చిన వాల్యూస్ ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో వాయిడ్ డిస్ప్లే అని పెట్టాం, డిస్ప్లే డేటా. సో వాయిడ్ డిస్ప్లే డేటా. సో నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుందో ఆ ఆబ్జెక్ట్ తో ఫస్ట్ ఈ వేరియబుల్స్ అయితే ఉన్నాయో వాటితో తయారైపోతుంది. ప్రతి ఆబ్జెక్ట్ కి జనరేట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్లాస్ లో
నేను ఇది కనుక తయారు చేస్తే, ఈ ఆబ్జెక్ట్ కనుక తయారు చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఈ జావా హీప్ ఇది అనుకుంటే దాని లోపలికి వెళ్ళిపోయి ఒక ఆబ్జెక్ట్ ఇలా తయారు చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్ లో ఏముంటుంది తెలుసా, వేరియబుల్స్, మెథడ్స్ అన్నీ ఉండిపోతాయి అనమాట. నేము, ఐడి, డిపార్ట్మెంట్ అన్నీ ఉన్నాయి. ఈ ఆబ్జెక్ట్ ని మనం ఏం చేస్తామంటే దీన్ని మనం ఒక నేమ్ తో రిఫర్ చేస్తాం. ఏమని, ఈ అనే నేమ్ తో రిఫర్ చేస్తాం. ఈ ఆబ్జెక్ట్ ని మనం ఈ ఏదో పేరు ఇక్కడ ఏదైతే వాడామో ఈ1, ఈ లెవెల్ 1 తో రిఫర్ చేస్తాం. సో ఈ లెవెల్ 1.e1 అంటే ఇదే వచ్చింది అనమాట. అట్లానే మెథడ్స్ కూడా ఉంటాయి. ఏ మెథడ్స్ కూడా ఒక ఆబ్జెక్ట్ ను అన్ని తయారైపోతాయి. డిస్ప్లేనేమో అన్ని ఒక కాపీ తయారు చేస్తారు అనమాట. ఆల్ నౌ. సో ఇది చెప్పడంలో ఉద్దేశం కూడా ఉన్నది, అందుకోసం చెప్తున్నా కాపీ తయారైంది. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ డేటా మెథడ్ వాడేసేసి ఎన్ ఐడి చేసాం అంటే నేము ఐడిని పాస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 50 నేమ్ వచ్చేసరికి రాకేష్ ని సెట్ చేశాను. అలాగని ఇంకోటి నేమ్ ఐడిని వచ్చేసరికి ఒక 50 అజైన్ చేశాను, 15 అజైన్ చేశాను. సో నా నేను కనుక ప్రింట్ చేశాను అంటే డిపార్ట్మెంట్ ప్రింట్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ నేను కనుక ఇప్పుడు పోయి ప్రింట్ చేస్తే E1 డాట్ నేమ్, E1 డాట్ ఈ ఎంప్లాయీ ఐడి, E1 డాట్ డిపార్ట్మెంట్ ప్రింట్ చేస్తే ఈ రెండింటికి వాల్యూ ప్రింట్ వస్తుంది. ఇది నల్ ప్రింట్ అవ్వాలి. అదేదో చూద్దాం. సిస్టమ్ డాట్ ప్రింట్ అయినాను ఎంప్లాయీ ఈ నేమ్, సో ప్లస్ ఈ నేమ్ ప్లస్ ఎంప్లాయీ ఐడి అండ్ దీంట్లో నేమ్ ఏమి ఇచ్చాం ఆ ఫీల్డ్ ఇవ్వాలి. నేమ్ అండ్ ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ ఐడి, డిపార్ట్మెంట్ అండ్ దీన్ని ఇచ్చాము, ప్రింట్ చేసాము. సో ఇది ఈ నేమ్ లేదు, ఓన్లీ ఎంప్లాయీ నేమ్ కదా, నేమ్ నేమ్. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే సో ఇది ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుందని చెప్పాను. అండ్ ఎంప్లాయీ ఐడి నా ఇప్పుడు నాకేంటంటే వాల్యూస్ సెట్ కావాలి. రీడ్ డేటా మెథడ్ వాల్యూస్ నేను సెట్ చేస్తున్నాను. E1 డాట్ డిఫాల్ట్ ఆబ్జెక్ట్ జనరేట్ అవుతుంది. E1 డాట్ రీడ్ డేటా ఇచ్చాను అండ్ నేము, ఎంప్లాయీ ఐడి, సో నేను ఇప్పుడు దీన్ని ఇచ్చాను, ఈ మెథడ్ని ఇచ్చాము. అప్పుడు ఏమవుతుందంటే ఓకే అప్పుడు ఎప్పుడైతే మనము ఇలా ఇచ్చామో ఈ డేటా తీసుకున్నది ఎంప్లాయీ ఐడి. సో జేమ్స్ తీసుకుంది 50 తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెథడ్ ని ఇన్వోకింగ్ ఇక్కడ వెళ్ళిపోయింది అనమాట. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే ఓకే ఎప్పుడైతే ఇది తయారైందో అప్పుడు లెట్ మీ స్టార్ట్ ద ప్రోగ్రామింగ్ స్టార్ట్ అవగానే దీనికి వెళ్ళిపోయింది అనమాట. దీంట్లోకి వెళ్ళిపోయి ఎన్ జేమ్స్ నేమ్ ఇక్కడ ప్రింట్ అయింది, ఎజన్ ఇక్కడ ప్రింట్ అయింది. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, ప్రింట్ చేయాలి E1 డాట్ డిస్ప్లే డేటా. E1 డాట్ డిస్ప్లే డేటా మనం ఎప్పుడే చేస్తాం ఓకే. E1 డాట్ డిస్ప్లే డేటా మనం చేయగానే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ డిస్ప్లే మెథడ్కి వచ్చేసి దాంట్లో వాల్యూస్ ఉంటుంది. నేనేం చెప్పాను ఇందాక 2 వాల్యూస్ని పంపిస్తే ఈ 2 వాల్యూస్ని రీడ్ డేటా తీసుకుని బై డిఫాల్ట్ 3 ఆర్గ్యుమెంట్స్ తయారైపోతాయి అని చెప్పాను కదా. చూద్దాం నేను చెప్పాను దాంట్లో వాల్యూస్ రావాలి. ఒకటి నల్ వస్తుంది కదా సార్, ఒకటి చూడండి
Got it. ఓకే. Yeah. Got it, సో sir. ఈ విధంగా మనము డేటా అనేది ఆ, మన డేటా అనేది సో ఇది డీబగ్ మోడ్ అంటారు, ఇది డీబగ్ మోడ్. మనం ఎప్పుడైతే కాల్ చేసామో కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళింది, కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఓకే, అండ్ స్టెప్ ఓవర్ ఉన్నాము, ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది, తర్వాత ఏమైంది అంటే ఇంకెక్కడికి వెళ్తుంది ఫ్లో అనేది, ఇది అయిపోయింది, స్టేట్మెంట్ అయిపోయింది, ఈ మెథడ్ కాల్ అవుతుంది. నేను ఇది రావడానికి ఏం చేస్తానంటే డీబగ్ మోడ్ లో రన్ చేస్తానండి. ఇక్కడ డీబగ్ మోడ్ ఇందాక మామూలుగా F11 కొట్టేది రన్ కొట్టాను, ఇప్పుడు డీబగ్ మోడ్ కొట్టాను. ఇక్కడ ఈ స్టేట్మెంట్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే స్టెప్ ఇంటూ కొట్టాను. ఎప్పుడైతే స్టెప్ ఇంటూ కొట్టాను ఆ మెథడ్లోకి వెళ్ళింది అనమాట. మెథడ్లోకి వెళ్ళి ఏమేమి అసైన్మెంట్ అప్పుడు చూస్తుంది. ఇంకా స్టెప్ ఇంటూ అంటే లోపల ఇంటర్నల్ గా లోపలికి వెళ్ళింది. ఓకే, అండ్ స్టెప్ ఓవర్ అండి, F6 స్టెప్ ఓవర్ ప్రోగ్రామ్ ఫ్లో అనేది. తర్వాత స్టెప్ ఓవర్ అంటే దాన్ని, అది స్టెప్ ఇంటూ అంటే దాని లోపలికి వెళ్తాను. F5 ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ డిస్ప్లే దగ్గరికి ఎండ్ స్టెప్ అది కాబట్టి అక్కడికి వెళ్ళిన. ఇంకా స్టెప్ ఇంకా ఇంటర్నల్ గా వెళ్ళాలంటే అది అనమాట. ఓకే, దాని లోపల నుంచి దాని లోపలికి వెళ్తుంది అంటే అనేది సో ఇంటర్నల్ గా దాని లోపలికి ఎలా వెళ్ళింది ఏంటంటే చూడండి ఇక్కడ ప్రింట్ అయ్యింది నా ప్రోగ్రామ్. ఇంటర్నల్ జావా ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ నుంచి ఎలా ప్రింట్ అయ్యింది అనమాట. సో ఓకే సార్. మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తాం. డీబగ్ మోడ్ అంటే ఎప్పుడైనా మనం క్లో చేస్తే మనం ఎక్కడి నుంచి రన్ అవుతుంది ఏంటి చూడాలంటే ఓకే. okay, and this way we are going to go forward and see that. సో షార్ట్ కట్ కేసు F6 వచ్చాకి స్టెప్ ఓవర్ అవడానికి ఎస్ సార్. F6 F5 అనమాట. ఓకే. స్టెప్ ఏంటంటే దానిలోకి వెళ్ళి కన్స్ట్రక్టర్ ఏం జరుగుతుంది చూస్తాం. వన్ బై వన్ స్టేట్మెంట్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకు గమనిస్తుంది. ఓకే, ఈ విధంగా డీబగ్ మోడ్ లో కావాలంటే మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వేరియబుల్, ఒక్కొక్క వేరియబుల్ ఏమవుతుందో కూడా మనం గమనించవచ్చు అనమాట. ఓకే, అండ్ దిస్ ఇస్ మై జావా క్లాస్. సో ఇప్పుడు ఏమిటంటే మనము ఇప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ క్లాస్ లో మనకి ఈ క్లాస్ లో మనకి ఇది చూడండి, ఇక్కడ మనకి డీబగ్ మోడ్ లోకి వెళ్తే ఇక్కడికి వెళ్ళింది అనమాట. నాకు జావా మోడ్ లో కావాలి ఇక్కడ కొట్టాలి. ఓకే. గాట్ ఇట్. ఇక్కడ ఎక్లిప్స్ లో డీబగ్ మోడ్, సో ఈ విధంగా మనకి. సో నేను ఇప్పుడు ఏంటంటే ఓకే, నెక్స్ట్ ఈ మెథడ్ లో ఏం చేస్తానంటే 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసాం. 2 ఆర్గ్యుమెంట్స్ సంబంధించిన వాల్యూస్ ని మనం ప్రింట్ చేస్తాం. అవునా, ఈ వాల్యూస్ ని 2 ఆర్గ్యుమెంట్ కి సంబంధించిన వాల్యూస్. ఓకే, అండ్ ఇది కాదు సార్, క్లాస్ స్టాటిక్ డెమో అనుకుంటా సార్, అది వేరే పక్కన క్లాస్ సార్. ఇది కదా. ఓకే.
పర్సన్ ఎస్ సార్ ఇది సార్ టూ ఆర్గ్యుమెంట్స్ ఎస్ సార్ ఇదే సార్ టూ ఆర్గ్యుమెంట్స్ త్రీ ఆర్గ్యుమెంట్ ఇది ఎంప్లాయ్. ఓకే ఓకే, నా ఇప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్ జనరేట్ అయినప్పుడు అన్ని వాల్యూస్ సెట్ అవుతాయి. సో మనం పాస్ చేసే దాన్ని బట్టి ఉంది అనేది మీకు క్లారిటీ వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను అదే 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను అనుకోండి, రీడ్ చేసేప్పుడు 3 ఆర్గ్యుమెంట్స్. ఓకే, 3 ఆర్గ్యుమెంట్స్. ఇక థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, వాట్ ఈస్ ద థర్డ్ ఈ ఆర్గ్యుమెంట్? డిపార్ట్మెంట్ సార్ డిపార్ట్మెంట్ అనేది స్ట్రింగ్ అన్నమాట. సో ఎంప్లాయ్ ఏదో ఒక వాల్యూ నోటెడ్ కామా స్ట్రింగ్ వాల్యూ అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే చెక్ చేసుకుంటుంది. మనకి ఒక 2 ఆర్గ్యుమెంట్స్ ఒకేసారి ఒకే క్లాస్ లో నేను 2 ఆర్గ్యుమెంట్స్ కావాలన్నా 2 ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయొచ్చు. కాకపోతే లేటెస్ట్ ఏదైతే ఉందో అది తీసుకుంది అంటే సేమ్ వేరియబుల్స్ కాబట్టి ఓవర్ రైడ్ అవుతాయి అనమాట. చూడండి ఇది క్లాస్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. కంట్రోల్ F11. ఓకే, ఇక్కడ డిస్ప్లే చేసేప్పుడు ఫైనల్ గా డిస్ప్లే ఆర్గ్యుమెంట్ పంపించాం కాబట్టి 3 ఆర్గ్యుమెంట్స్ తో వచ్చేస్తుంది. ఓకే, అండ్ నేను ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయడానికి సో సేమ్ సెట్ ఆఫ్ కాపీని వాడుతుంది అనే దానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో ఇక్కడ ఏం రాము అని ఇస్తున్నాను. ఓల్డ్ ఆర్గ్యుమెంట్ ఉన్నప్పటికీ ప్రింటింగ్ వచ్చేటప్పటికి జేమ్స్ సెట్ చేసినప్పటికి ప్రింటింగ్ వచ్చేటప్పటికి మార్చేస్తున్నాం కాబట్టి ఐ మీన్ లైక్ సేమ్ ఆర్గ్యుమెంట్ వాడుతుంది. అందువల్ల ఏమవుతుందంటే ఓవర్ రైడ్ అయిపోతుంది. రాము అని వచ్చింది అంటే ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్ కాల్ అయినప్పుడు ఈ మెథడ్ తీసుకుంది, దాంట్లో వాల్యూ సెట్ చేసింది. కాకపోతే రెండో మెథడ్ కూడా వచ్చినప్పుడు అదే వేరియబుల్స్ వాడుతున్న వల్ల ఓవర్ రైడ్ అయిపోయింది. ఓకే సార్, అంటే ఇక్కడ 3 పారామీటర్ ఉన్నాయి కాబట్టి అది ఓవర్ రైడ్ చేసుకుంది. ఓవర్ రైడ్ అయింది అంటే లొకేషన్ ఒకటే అనమాట, ఎంప్లాయ్ ఐడి సేమ్ ఉండటం వల్ల దాని లొకేషన్ ఓవర్ రైడ్ అయిపోయింది. ఓకే సార్, ఇప్పుడు చూస్తే సేమ్ మెథడ్ లో ఒకే క్లాస్ లో 2 మెథడ్స్ ఉన్నాయి చూసారా. ఓవర్ లోడింగ్ అనమాట, ఓవర్ లోడింగ్ కాన్సెప్ట్. సేమ్ క్లాస్ లో నేను ఏం చేస్తున్నాడు, కన్స్ట్రక్టర్స్ సేమ్ ఉన్నాయి అండ్ అగల మెథడ్స్ కూడా సేమ్ ఉన్నాయి చూసారా. మెథడ్ నేమ్ బట్ ఆర్గ్యుమెంట్స్ తేడా ఉన్నాయి. ఒకసారి 2 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం, ఒకసారి 3 ఆర్గ్యుమెంట్స్ పంపిస్తున్నాం. సార్ నేను ఇదంతా ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు హార్డ్ వర్క్ చేసి నేర్చుకోవాలి? ఓకే, that might be your doubt. So now we are going to see that why you are learning it. So quickly I go here, and if I go and see this API and see this, if I am taking this, why we need to learn, అది ఉంటే క్లారిటీ మనకు ఈజీగా ఉంటుంది కదా. ఐడెంటిటీ ఆబ్జెక్ట్. సో ఇక్కడికి వచ్చి ఇది ఐడెంటిటీ ఆబ్జెక్ట్. సో ఇక్కడికి వచ్చానికి సీజెస్ యాడ్ మెథడ్ సేమ్ మెథడ్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ మారుతా ఉన్నాయి చూసారా. సేమ్. You are seeing my screen? Yes, sir. I can see it, sir. Yeah. Yeah, same method. If you see in this class, same method. మనం పంపించే ఆర్గ్యుమెంట్ బట్టి దాంట్లో పంపిస్తే దాన్ని బట్టి మారుతా ఉంటాయి ఆపరేషన్స్. సో టుమారో ఇంకా ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ గురించి మనం అర్థం చేసుకుంటాం, సరేనా? ఓకే సార్. టుమారో వాట్ టైం కెన్ కనెక్ట్ అయ్యేది దాని ప్రకారం. ఓకే సార్. సాటర్డే కాబట్టి సార్. సో వాట్ టైం సార్? నేను చెప్తాను, ఈ రోజు ఈవినింగ్ కల్లా నేను చెప్పేస్తాను. ఓకే సార్, బాయ్. అండ్ చేయాల్సిందంటే కన్స్ట్రక్టర్ మీద ఓవర్లోడింగ్ మెథడ్స్ బేసిక్ వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, సరేనా? ఓకే సార్, షూర్ సార్, నేను చేస్తాను సార్. బాయ్. నేను హోంవర్క్ కూడా ఇస్తాను, ప్రాక్టీస్ చేద్దాం. ఓకే సార్, షూర్ సార్. ఈ 2 months కొంచెం గ్యారెంటీగా దీని మీద పెట్టుకోండి, ఉపయోగపడుతుంది. మీరు చేసిన ప్రతి ఎఫర్ట్ మీకు డబ్బులు పే అవుతాయి. షూర్ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్.